వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేపాటికి తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఈ యొక్క ఏ అయితే ఫ్రీ కోచింగ్స్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగిందనమాట. సో ఇక వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో దానికి తగ్గ ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకున్నాను అనమాట. సో ముందుగా వచ్చేవాటికి బీసీ స్టడీ సర్కిళ్లలో బ్రాహ్మణ నిరుద్యోగులకు శిక్షణ అంటూ కొత్తగా ఈ యొక్క కమ్యూనిటీ అని చేర్చడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క గ్రూప్ 1 కానివ్వండి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రధానంగా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో పోలీస్ గ్రూప్స్ పోస్టుల భర్తీ నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం 5 లక్షల వార్షిక ఆదాయంలోపు ఉన్నవారు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇప్పించాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అయితే నిర్ణయించిందంటూ ప్రజెంట్ రిలీజ్ అయినటువంటి ఈ యొక్క గ్రూప్స్ పోలీసు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ జాబుల భర్తీ నేపథ్యంలో ఈ యొక్క టాపిక్ అనేది ప్రధానంగా రావడం జరిగిందనమాట. సో 12 బీసీ స్టడీ సర్కిల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా ప్రతిపాదించిన మరో 5 సర్కిళ్లలో బ్రాహ్మణ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని వీరైతే డిసైడ్ చేయడం జరిగిందంటూ ఇక రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేప్పటికీ మనకి ఈ యొక్క శిక్షణకు సంబంధించి వెబ్సైట్ కూడా ఇచ్చారు. మే 1 నుంచి మే 7 లోపు మనం అప్లై చేసుకోవాలి. www.brahmin-parishad-telangana.gov. అంటూ ఇక్కడ క్లియర్గా వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మే 16 నుంచి దీనికి సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయంటూ ఒక్కో కోచింగ్ సెంటర్లో మినిమం 100 మెంబర్స్కి ఇక్కడ ఫ్రీ కోచింగ్ అంటూ ఇవ్వాలంటూ ఇక్కడ డిసైడ్ అయితే చేయడం జరిగిందనమాట. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి స్టైఫండ్ కూడా మనం గతంలో చెప్పినట్టుగానే 5,000, అదే ఇతర పోస్టులకు సంబంధించి 2,000 వరకు ఈ యొక్క కోచింగ్ అనేది ఎన్ని మంత్స్ ఉంటుందో డ్యూరేషన్ దానికి తగ్గట్టు మంత్లీ వైజ్ అనమాట ఇది స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మనం సర్టిఫికేట్స్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఓబీసీలకు సంబంధించి ఏదైతే ఇవ్వడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి దీనికి సంబంధించి ఇదిగోండి, ఇది సెంట్రల్ వైజ్ అనమాట. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎస్సీ ఓబీసీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. పోటీ పరీక్షల కేంద్రం నుంచి ఉచిత శిక్షణ ఆర్థిక సహాయం అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక నేటి నుంచి మే 1 నుంచి ఈ యొక్క అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎస్సీ ఓబీసీ విద్యార్థులకు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఫ్రీ కోచింగ్ ఇస్తున్నట్టు ఇక్కడ రావడం జరిగింది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్యోన్నతి అంటూ ఇలాంటి సివిల్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఇచ్చి ఫ్రీగా 8 మంత్స్ వరకు అనమాట ఆ యొక్క సివిల్స్కి సంబంధించినటువంటి మంత్లీ స్టైఫండ్ కూడా ఇచ్చి కోచింగ్, అదేవిధంగా ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో సివిల్స్కి సంబంధించి వాటిలో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే ప్రజెంటు ఆ యొక్క విధానం అయితే లేదనమాట, రద్దు అయిపోయింది. అదేవిధంగా ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కూడా మూసేశారు అనమాట. గతంలో ఇది వర్క్ అయ్యేది. అయితే ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 40% సీట్లు, డిగ్రీ పాస్ అయిన వారికి 60%, మొత్తం 70% సీట్లు ఎస్సీ విద్యార్థులకు, 30% ఓబీసీ విద్యార్థులకు ఈ కోచింగ్ అందిస్తారంటూ 8 lakhs ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ ఉంటారో 8 lakhs లోపు ఉన్న వాళ్ళకి అర్హులు అనమాట. ఇక 2022-23లో మొత్తం 3,500 మందికి ఈ యొక్క ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వనున్నట్టు, అదేవిధంగా మంత్లీ స్టైఫండ్ కూడా 4,000 అంటూ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మనకి దీనికి సంబంధించి వెబ్ పోర్టల్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. జూన్ 5న ఈ యొక్క సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం 9 months కోచింగ్, అదేవిధంగా 1.20 lakhs అనమాట దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. 6 నెలల శిక్షణకు సంబంధించి 40,000, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి 6 monthsకి 50,000, ఇలా మనకి క్యాట్ కానివ్వండి, జిఆర్ఐ కానివ్వండి, జీమ్యాట్ కానివ్వండి, గేట్కి కానివ్వండి, సిసిఎస్ కోర్సులు కానివ్వండి, ప్రతి కోర్సుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఈ యొక్క ఓబీసీ విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇది రిలీజ్ అయింది కనుక సో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రతి కోచింగ్కి ప్రిపేర్ అయ్యేవారు అప్లై చేసుకోవచ్చు అనమాట.
ఇంకా అదేవిధంగా మనకి ఇక్కడ జవహర్ నవోదయ ఏదైతే ఉన్నదో ఈ యొక్క స్టూడెంట్స్ రాసేదనమాట ఎలిజిబుల్కి సంబంధించి దానికి సంబంధించి మనకు ఒక కీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ కీని నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఎవరైతే రాసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కావాల్సిన చోట పాజ్ చేసుకొని ఈ యొక్క ఆన్సర్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫ్రీ కోచింగ్ శిక్షణకు సంబంధించి కానివ్వండి, జవహర్ నవోదయకు సంబంధించి కీ సంబంధించి కానివ్వండి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.